శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం ఎత్తురాళ్లపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం ఎత్తురాళ్లపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం ఎత్తురాళ్లపాడులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల మండలం ఎత్తురాళ్లపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఒక వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో 4 మృతి చెందగా మరో 6కి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం వారిని ప్రస్తుతం రిమ్స్కి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యం కొనసాగుతుంది గాయపడిన వారికి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్లోనే 4 మృతి చెందారు. వ్యాన్లో 10 మందికి పైగా ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. రాజేంద్ర, ఇప్పుడు ఈ జరిగిన ఘోర ఘటనకు కారణం ఓవర్ స్పీడ్. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని ఈ కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం కావడంతో చాలా మంది శ్రీశైలం ఇతరత్ర ప్రాంతాలకి వెళ్ళడం ఆనవాయితీ. ఒరిస్సా నుంచి ఎక్కువగా వస్తుంటది. ఈ జాతీయ రహదారి 16 వచ్చిన తర్వాత స్పీడ్ లిమిట్ కూడా ఎక్కువ పెట్టడంతో ఇష్టారాజ్యంగా వాళ్ళు ఒరిస్సా వెహికల్స్ కి స్పీడ్ లిమిట్ అనేది ఉండదు. వాళ్ళు 120 నుంచి 150 వరకు వాళ్ళు పడతారు. ఇది తుఫాన్ అనే వెహికల్. ఈ వెహికల్ వచ్చి అతి వేగంగా రావడంతో ఇక్కడ జరిగిందని మాత్రం ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అంతకు ముందు ఉన్న టోల్ గేట్ దగ్గర కూడా వాళ్ళు ఓవర్ స్పీడ్ తోటి క్రాస్ చేయడం చూసిన టోల్ గేట్ సిబ్బంది స్పీడ్ గా వెళ్తున్నారని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఆగి ఉన్న లారీని ఒక్కసారి గుద్దడంతో ఏదో పెద్ద శబ్దం ఆడుతుందో స్థానికులు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. అక్కడ వెళ్లి క్షతగాత్రుల్ని బయటికి తీయడానికి కూడా అక్కడ స్థానికులు ఇబ్బంది పడ్డారని మాకు తెలుస్తుంది. వెంటనే 108కి కాల్ చేయగా 108 సిబ్బంది అలాగే పోలీసులు దగ్గరగా ఉన్న ఆ టోల్ గేట్ సిబ్బంది అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ నుంచి తీయడానికి సాధ్యపడ్డారు. చనిపోయిన వాళ్ళు మాత్రం 4 ఉన్నారు. అందులో ఒక మహిళ ఉన్నది. అందులో బోరో సింగ్ పవర్ అని చెప్పి 60 సంవత్సరాలు, విజయ్ సింగ్ తోమర్ 65 సంవత్సరాలు, ఉషీర్ సింగ్ 62 సంవత్సరాలు, సంతోష్ బాయ్ 62 సంవత్సరాలని మాత్రం ప్రాథమికంగా వైద్యులు ధృవీకరించారు. మరొక 2 పరిస్థితి అంటే ఒక డ్రైవర్ ఇంకో ఆడ మనిషికి చిన్న గాయాలు అయ్యాయి కానీ వాళ్ళకి రిప్స్ దగ్గర తగిలాయని చెప్పేసి అనుమానంతో వాళ్ళకి సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితి ఇంకా మేము పూర్తి ఎగ్జామ్ చేసిన తర్వాతే తెలుగుతామని చెప్పేసి వైద్యులు ధృవీకరించారు. ఈ వీళ్ళ తాలూకు బంధువులు అడ్రస్లకి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారని మాత్రం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ వెహికల్ ఒరిస్సా నుంచి విశాఖపట్నం రూట్ ని జరిగింది ఇది. ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ స్పీడ్ లిమిట్ ఎన్నిసార్లు చెప్పినా ఎన్ని కెమెరాలు పెట్టినా సరే ప్రయాణి అసలు డ్రైవర్లలోని మాత్రం మార్పు రాలేదని మనం చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు అధికార సిబ్బందులు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్పీడ్ లిమిట్ మాత్రం తగ్గించడం లేదని మాత్రం తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇది ఒక్కటే కాదు, గతంలోనే ఒక బొలెరో కూడా ఈ విధంగా జరిగింది. మన తామరాపల్లి దగ్గర కూడా ఒక 11 మంది వెళ్తున్న బొలెరో కూడా అదుపు తప్పి
డివైడర్ నుంచి కింద పడగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒక పర్సన్ కూడా ఉన్నాడు. అలాగే ఇతరత్ర చూసుకునేసరికి శ్రీకాకుళం నుండి ఇచ్చాపురం మధ్యలో ఉండే ఈ రోడ్డు మొత్తం రక్తసికం అవడానికి కారణం స్పీడ్. ఈ ఒరిస్సా నుంచి వెహికల్స్ కి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఓవర్టేక్ చేయడం, ఒక లారీ వెళ్తుంటే లారీ వెనకైతే విపరీతంగా హార్న్ కొట్టి మాకు సైడ్ ఇవ్వండి అనే విధంగా చేయడం, అర్ధరాత్రి అప్పుడు నిద్రమత్తులోని ఈ వెహికల్స్ రావడం కూడా ఒక కారణం అని తెలుస్తుంది. ముఖ్యంగా కొంతమంది మాత్రం చెప్తున్నారు అర్ధరాత్రి ఒక 12 తర్వాత ఏ వెహికల్స్ ని అంటే ఇటువంటి ప్రయాణికులు ప్రయాణించే వెహికల్స్ ని ఆపితే బాగుంటది. తెల్లవారుజాము 4 గంటలు అంటే 12 నుంచి 4 గంటల వరకు ఆపితే సురక్షితంగా ఉంటారు. ప్రాణాపాయ స్థితి మాత్రం తప్పుతాదని మాత్రం చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లోని అంటే వాహనదారుల్లోని వాహనాలు నడిపే డ్రైవర్లోని మార్పు వస్తే కానీ ఇటువంటి ఘటనలు జరగవని మాత్రం తెలుస్తుంది. ఈ డెడ్ బాడీలను మాత్రం పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళకి బంధువులకు అప్పచెప్తామని చెప్పేసి పోలీసులు తెలిపారు. ఈ కారణాలు ఇవన్నీ చూసుకునే ప్రాథమిక అంచనాలు మాత్రం వచ్చాయి. మిగతా ఈ ఇతర పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నదని మాత్రం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి వివరాలు మాత్రం కొద్ది గంటల్లోనే పోలీసులు వెల్లడిస్తామని చెప్పి చెప్తున్నారు రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ వరప్రసాద్.